ओम श्री साई राम। साई प्रेम वाणी के हमारे आज के प्रसारण में आप सबका हार्दिक स्वागत है। आज हम आप सबके लिए लेकर आए हैं सुमधुर कार्यक्रमों की मनमोहक कड़ी। आज के प्रसारण में आप अवतार वाणी के अंतर्गत श्री भगवान द्वारा दिए गए एक दिव्य संदेश का एक भाग सुनेंगे। तो चलिए कार्यक्रम का शुभारंभ करते हैं। अब प्रस्तुत है हमारा कार्यक्रम अवतार वाणी। भगवान बाबा द्वारा सन 1984 को श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग आज हम प्रस्तुत करने जा रहे हैं। ప్రేమ స్వరూపులారా, కానీ రెండవ శక్తి అయినటువంటిది మాట. ఈ మాటల చేత మనస్సుని మార్పు చేస్తుంది, మనసుని ముక్కలు చేస్తుంది, హృదయాన్ని బ్రద్దలు చేస్తుంది, ప్రాణాన్ని అందిస్తుంది, జీవాన్ని పోషిస్తుంది, గమ్యాన్ని చేరుస్తుంది. ఈ రెండు విధములైనటువంటి పరస్పర విరుద్ధమైనటువంటి పదములు, పరస్పర విరుద్ధమైనటువంటి ఫలితములు ఈ మాటల చేతనే చేకూరుతున్నాయి. మాటల చేత ఎంతైనా కూడాను హృదయము మారుటకు అవకాశం ఉంటుండాలి. మానసిక పరివర్తన అంతైనా కూడాను మాటలతో కూడి ఉంటుండాలి. కానీ అనేక మంది విజ్ఞానులు దీనిని విశ్వసించరు. మాటల చేత మనసులు మారటం ఎట్లా సాధ్యమవుతుంది? దీనికి ఎట్టి పరిశోధనలు కావాలి. పరిశోధన లేనటువంటి పదార్థం యొక్క సత్యత్వాన్ని నిరూపించడం అసాధ్యం కదా. మానసిక పరివర్తన కంటికి కనిపించేటువంటిది కాదు, ఇది కేవలం వినిపించేటువంటిది మాత్రమే. ఇది వినిపించేటువంటిదంతా కూడా ఒక ఇంద్రియముల ద్వారానే. ఇలాంటి మాటల చేత మనసు యొక్క పరివర్తన సంభవించదే అని వారు వాదిస్తారు. दूसरी शक्ति बात है। बातों में मन को बदल डालने की शक्ति है, मन को टुकड़े कर डालती है, हृदय को तोड़ डालती है, प्राण प्रदान करती है, जीव का पोषण करती है, गंतव्य तक पहुंचाती है। ऐसे परस्पर विरोधी शब्दों से ही परस्पर विरोधी फल प्राप्त हो रहे हैं। इन बातों से हृदय परिवर्तन होने की पूरी संभावना है। पूरा मानसिक परिवर्तन इन बातों से ही युक्त है, परंतु कई वैज्ञानिक इस पर विश्वास नहीं करते हैं। बातों से मन को कैसे परिवर्तित किया जा सकता है? बिना किसी अनुसंधान के पदार्थ की शक्ति को निरूपित करना असंभव है ना। मानसिक परिवर्तन आंखों को दीख पड़ने वाला नहीं है, यह केवल सुनाई पड़ता है। जो कुछ सुनाई पड़ता है वह एक इंद्रिय के माध्यम से ही। कुछ लोग विवाद करते हैं कि बातों से मन नहीं बदलता है। ఒకానొక గురువు అనేక మంది విద్యార్థులను చేర్చుకొని వారికి వేదాంత ప్రబోధ సలుపుతూ వచ్చాడు. ఆ ప్రదేశంలోకి ఎడ్యుకేషన్ సెక్రటరీగా ఉండినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ప్రవేశించాడు. ఈ గురువు ఆ శిష్యులకు గంటల కొలది బోధిస్తూ వచ్చాడు. ఈ ఐఏఎస్ ఆఫీసర్కి హెడేక్ వచ్చింది, తలనొప్పి వచ్చింది. సార్, చిన్న పిల్లలకు మీరు ఇన్ని విధములుగా ఇంతకాలం బోధిస్తూ వస్తే వారికి ఏం ప్రయోజనము? ఏదో కొన్ని వాక్యములు చెప్పి వారిని జ్ఞాపకం ఉంచుకొని దాని ఆచరణలో పెట్టడం అంటాం సాధ్యం. కానీ అనవసరంగా ఈ మాటల చేత వారిని బాధించటము, శారీరకమైనటువంటి శ్రమలు అందించటము మంచిది కాదన్నాడు. ఈ చిన్న పిల్లలకు వేదాంత ప్రబోధనలు కేవలం తలకెక్కవు అన్నాడు.
అయ్యా లేత వయస్సునే ఈ పిల్లలకు యొక్క మనసును పవిత్రమైనటువంటి భావముల చేత, నిర్మలమైనటువంటి నిస్వార్థమైనటువంటి తలంపుల చేత మానసిక పరివర్తన కలిగించటము అత్యవసరమన్నాడు గురువు. ఈ మాటలలో నాకు విశ్వాసం లేదు. మాటల చేత మనసులు ఏ విధంగా మారుతుంది, మారడానికి సాధ్యం కాదు అన్నాడు. एक गुरु कुछ शिष्यों को इकट्ठा कर उन्हें वेदांत संबंधी विषयों का उपदेश दे रहा था. शिक्षा विभाग का सचिव, जो एक आईएएस अफसर था, वहां आ पहुंचा. यह गुरु उन शिष्यों को घंटों से पढ़ा रहा था. इस आईएएस अफसर को सरदर्द होने लगा. उसने कहा, सर, छोटे बच्चों को इतने प्रकार से इतनी देर तक पढ़ाने से क्या फायदा? कुछ वाक्यों को सीखकर उन्हें याद रखकर उनका आचरण करना संभव है. इस तरह व्यर्थ की बातों से उन्हें कष्ट देना और शारीरिक श्रम देना ठीक नहीं है. छोटे बच्चों को ये वेदांत की बातें समझ में नहीं आएंगी. तब गुरु ने कहा, सरकार, इस कच्ची उम्र में ही इन बच्चों के मन पवित्र भावनाओं, निर्मल निस्वार्थ विचारों से परिवर्तित करना अनिवार्य है. आईएएस अफसर ने कहा, इन बातों में मेरा विश्वास नहीं है. बातों से मन कैसे परिवर्तित होगा? ऐसा परिवर्तित होना संभव नहीं है. ఈ గురువు అనేక విధములుగా కూడాను అతనికి నచ్చ చెప్పడానికి అనేక విధమైనటువంటి ఉదాహరణలు చెప్పాడు. కానీ ఈ ఐఏఎస్ ఆఫీసర్కు అర్థం కాలేదు. అతి విద్య కొంతవరకును మతిహాని కలిగిస్తుంది, అనుమానాలు అధికంగా గావిస్తుంది, తెలివితేటలను పెంచుతుంది, కానీ గుణమును చించుతుంది. చెప్పినంతసేపు చెప్పాడు ఈ అధ్యాపకుడు, ఇంకా అతనికి కార్యరూపములో అతనికి సరి అయినట్టుగా జవాబునివ్వడానికి పూనుకున్నాడు గురువు. ఈ విద్యార్థులలో చిన్న వాణిని లేపాడు. బాలక, నీవు వెళ్ళి ఈ ఐఏఎస్ ఆఫీసరు గొంతు బట్టి బయటకు నెట్టు అన్నాడు. ఈ మాట వినేటప్పటికి ఐఏఎస్ ఆఫీసర్ మండిపోయాడు. పట్టలేని కోపం ముట్టిపడింది. నీ ఎవరనుకున్నావు? నేను పెద్ద ఆఫీసరు, ఈ విధంగా చిన్న పిల్లవాడు నన్ను మెడబెట్టి బయటకు నెట్టిస్తున్నావా? ఎంత గర్వము, ఎంత అహంకారము అని అనేక విధములుగా కేకలు వేస్తూ వచ్చాడు. అప్పుడు ఈ గురువు నవ్వుతూ చెప్పాడు, సార్, మిమ్మల్ని కొట్టలేదు, కొరకలేదు, ఒక్క మాటే కదా మీ మనసుని ఇంత మార్చి చేసింది. మీకింత కోపంగా మనసు మారడానికి కారణం ఏమిటి? మాటే కదా. కనుక ఈ మాట ఇన్ని విధములుగా హృదయాన్ని మార్పు చేయడానికి శక్తివంతమైనటువంటిది అన్నాడు. అతనికి పర్సనల్ ఎక్స్పీరియన్స్ కావటం చేత తాను నెమ్మదిగా బయటికి వెళ్ళాడు. गुरु ने अनेक उदाहरण देकर अफसर को समझाने का प्रयत्न किया, परंतु इस आईएएस अफसर को समझ में नहीं आया. अति विद्या कुछ हद तक मति को हानि पहुंचाती है, शंकाएं उत्पन्न करती है, बुद्धिमत्ता को बढ़ाती है, गुण को विनष्ट करती है. अध्यापक बहुत देर तक समझाता रहा. अंततः गुरु ने उसे क्रिया रूप में समझाने का निश्चय किया. कक्षा में एक छोटे से बालक को बुलाया और कहा, रे बालक, इस आईएएस अफसर की गर्दन पकड़कर इसे बाहर करो. यह बात सुनते ही अफसर आग बबूला हो गया. आग उगलते हुए और जोर से चीखते हुए बोला, जानते हो मैं कौन हूं? मैं बड़ा अफसर हूं. इस तरह एक छोटे बच्चे से मुझे गर्दन पकड़वा कर बाहर करोगे? इतने घमंडी हो, इतना अहंकार है. तब मुस्कुराते हुए गुरु ने कहा, सर, न मैंने आपको मारा है न काटा है. एक बात ने ही आपके मन को इतना बदल दिया. आपके इतने क्रोधित होने का कारण क्या है? बात ही है ना. अतः इतने प्रकार से हृदय में परिवर्तन लाने की शक्ति बात में ही है. इस प्रकार व्यक्तिगत अनुभव होने के कारण वह अफसर धीरे से बाहर चला गया. మాట అనేది మహా శక్తివంతమైనటువంటిది. ప్రపంచమునే కూడా కాల్చివేస్తుంది మాట. ధృతరాష్ట్రుడు అనేక విధములైనటువంటి మాటలు చెప్తూ వచ్చాడు. దీనిని వింటూ విదురుడు చాలా బాధపడుతూ వచ్చాడు. సూటైనటువంటి ఖడ్గముతో చెట్టు కొట్టినప్పటికీ చిగురు వేస్తుంది, కానీ మాటల చేత విరిగినటువంటి మనసును
అతుక్కోవడానికి వీలు కాదన్నాడు. ఇనుమునైన కూడాను ఇమ్మారు ముమ్మారు కాల్చి అతకవచ్చు కమ్మలేడు. మనసు విరిగిని మరి పెట్టగలరా? కనుక మనసును విరిగించడానికి కానీ మనసును అరికించడానికి కానీ అతికించడానికి కానీ మాటనే కారణం. बात अत्यंत शक्तिशाली है, पूरे संसार को जला सकती है. धृतराष्ट्र की बातें सुनकर विदुर बहुत दुखी हुआ. उसने कहा, धार धार तलवार से पेड़ को काटने पर वह फिर से बौरा सकता है, परंतु बातों से टूटा हुआ मन कभी नहीं जुड़ पाएगा. टूटे लोहे को लुहार जोड़ सकेगा 100 बार, मन टूटे तो नहीं जुड़ेगा. मन के टूटने और जुड़ने का कारण बातें ही हैं. కనుక మనం మాట్లాడేటువంటి మాటలు పరులను బాధ పెట్టకుండా, పరులకు ఏ విధమైనటువంటి కష్టం కలగకుండా దీనిని ఉపయోగపెట్టాలి. కాలు జారితే కలుగదు నష్టం, నాలుక జారితే నరకమేరా. కాలు జారి పడినామంటే గాయం మనకు కనిపిస్తుంది. డాక్టర్కి పోయి చూపించి దానికి బ్యాండేజ్ కట్టి దానిని మాన్పించుకోవచ్చు. కానీ మాట చేత మనసుకు తగినటువంటి గాయము కంటికి కనిపించదు. ఈ గాయమును మాన్పేటువంటి డాక్టర్లు ఎవ్వరూ జగత్తులో లేరు. కనుక ఇతరుల మనసును నొప్పించేటువంటి మాటలు మనం ఏమాత్రం కూడాను ఉపయోగించరాదు. ఏనాడైనా ఏనాటికైనా మన మాటే మనకు ఒక బ్రహ్మాస్త్రంగా వెనుక తిరుగుతుంది. కనుక నీ మంచి మాటలను ఉపయోగించుకో. इसलिए बातों का उपयोग दुख देने वाला, दूसरों को कष्ट देने वाला नहीं होना चाहिए. पैर फिसलने पर कष्ट नहीं, पर जीभ फिसलने पर नरक ही. पैर फिसल कर गिरेंगे तो चोट दिखाई पड़ेगी. डॉक्टर के पास जाकर पट्टी बंधवाकर ठीक किया जा सकता है, परंतु बात से मन को लगी चोट नहीं दिखाई पड़ती है. इस चोट को ठीक करने वाला डॉक्टर इस संसार में कोई नहीं है. इसलिए दूसरों को कष्ट देने वाली बातें हमें कदापि नहीं करनी चाहिए. कभी ना कभी, किसी न किसी दिन हमारी बात ही ब्रह्मास्त्र के समान पलट कर वार करेगी. इसलिए अच्छी बातों का ही उपयोग करो. रसज्ञे मधुरप्रियत्वं सत्यं हितं त्वां परममोदामि ఆవర్ణయేతా మొదలక్షరాన్ని గోవింద దామోదర మాధవేతి. ఏ దేవుడు చెప్పాడు? ఓ నాలుక, రసమెరిగినటువంటి నాలుక, సత్యమెరిగినటువంటి నాలుక, పవిత్రమైనటువంటి నాలుక, త్యాగస్వరూపిణి అయినటువంటి నాలుక, గౌరవ మర్యాదలను కాపాడుకునేటువంటి నాలుక, నీవు నిరంతరము గోవింద దామోదర మాధవం అనేటువంటి నామాన్ని స్మరించమని చెప్పాడు. స్వార్థరహితమైనటువంటి నాలుక, త్యాగపరమైనటువంటి నాలుక అని మనం ఏ రీతిగా చెప్పగలం? నిత్య జీవితంలో మనకు చక్కగా గోచరమవుతుండాలి. ఏదైనా మధురమైనటువంటి పదార్థం నాలుక పైన పెట్టినప్పుడు, ఆహా, ఈ పదార్థం చాలా మధురంగా ఉంటుండాలి అని తాను అనుభవించకుండా జఠరమును కంపిస్తుండాలి. లేక ఇది మధురం కాక మరొక రుచిగా విరుద్ధమైనటువంటి రుచిగా ఉన్నప్పుడు ఇది కేవలం ఇది ఈ జిహ్వకు ప్రయోజనం కాదని భూదేవికి అందిస్తుంది, వెనుకకు నెట్టివేస్తుంది. మంచి కానీ చెడ్డ కానీ నాలుక ఏమాత్రం కూడా అనుభవించదు. గౌరవ మర్యాదలతో బ్రతికేటువంటిది నాలుక. जिह्वे रसज्ञे मधुर प्रिये त्वं सत्यं हितं त्वां परमं वदामि आवर्णयेत मधुराक्षराणि गोविंद दामोदर माधवेति. इस प्रकार जयदेव ने कहा. उसने कहा, ओ जिह्वा, रस को पहचानने वाली जिह्वा, सत्य जानने वाली जिह्वा, पवित्र जिह्वा, त्याग स्वरूपा जिह्वा, मान मर्यादा की रक्षा करने वाली जिह्वा, तुम निरंतर गोविंद दामोदर माधव जैसे नामों का स्मरण करती रहो. हम इस जिह्वा को स्वार्थ रहित और त्याग स्वरूपा कैसे कह सकते हैं? अपने दैनंदिन जीवन में यह हमें अच्छी तरह से दिखाई पड़ता है. किसी मीठे पदार्थ को जिह्वा पर रखने पर, वाह, यह कितना मीठा है, ऐसा विचार कर स्वयं उसका उपभोग न करके वह उसे जठर अर्थात पेट में पहुंचाती है. यदि वह पदार्थ मीठा न होकर और कोई विरुद्ध स्वाद का होने पर उसे बाहर कर देती है. अच्छा हो या बुरा, जिह्वा किसी का अनुभव प्राप्त नहीं करती है. मान मर्यादा के साथ जीवन बिताती है यह जिह्वा. ఎంతకాలమో మన జీవిత పర్యంతం కూడాను
నాలుగు అనేక విధమైనటువంటి పనులు చేస్తున్నాయి. ఒక్కనాడైనా తన ద్వారము దాటి, తన ఇల్లు దాటి బయటికి ఏమైనా వస్తుందా? నాలుగు ఎన్ని మాటలు మాట్లాడినా లోపలే ఉంది కానీ బయటికి ఏమైనా వస్తుందా? రావడానికి ఏమాత్రం అంగీకరించదు. ఇదే విధంగానే తాను ఓపికతో ఉండేటువంటిది. ఎలాంటి కష్టములైనా, ఎలాంటి బాధలైనా, ఎలాంటి దుఃఖములైనా ఆ యొక్క సమాజములో సహించుకొని, భరించుకొని తన జీవితాన్ని ప్రశాంతమైనటువంటి రక్షణ కింద కాపాడుకుంటూ ఎంతమంది దుష్టుల మధ్య, దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ వారితో ఏమాత్రం కూడా సంబంధం లేకుండా అతి జాగ్రత్తగా మెరుగుతూ వస్తుంది. నాలుకకు చుట్టూ 36 ఖడ్గముల వలె ఉండేటువంటి దంతములు ఉంటున్నాయి. వీరు ఏ నిమిషంలో ఎట్లు ప్రవర్తించినా కూడాను ఒక్క నిమిషంలో దీన్ని కట్ చేస్తారు. కానీ ఇలాంటి దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ అతి జాగ్రత్తగా మెలుగుతూ తనకి ఎట్టి ప్రమాదము లేకుండా కూడాను తాను మెరుగుతూ వచ్చింది. जीवन भर जिह्वा अनेक काम करती है, परंतु क्या एक बार भी वह दहलीज पार करके घर के बाहर आती है? चाहे कितनी ही बातें क्यों ना करे, परंतु वह भीतर ही रहती है। क्या कभी बाहर आती है? बाहर आने को वह स्वीकार नहीं करती है, बड़े संयम से रहती है। चाहे कितने ही कष्ट, कितने ही दुख, कितनी ही बाधाएं आएं, परंतु वह सब कुछ सहन कर अपने जीवन को बचाती आती है। कितने ही दुष्टों के मध्य क्यों न रहे, परंतु वह उनसे कोई संबंध न रखते हुए बड़ी सावधानी से रहती है। जिह्वा के चारों ओर तलवार जैसे 32 दांत हैं। किसी भी क्षण कोई भूल हुई तो वे इसे काट डालेंगे। ऐसे दुष्टों के मध्य रहती हुई भी जिह्वा किसी खतरे में पड़े बिना बड़ी सावधानी से रहती है। కనుకనే ఈ నాలుక మానవ జీవితమునకు అనేక విధములైనటువంటి యొక్క ఉపదేశములు గావిస్తూ వస్తుంది. నాయన, నీవు ఎంతమంది దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ వారితో ఏమాత్రం కూడాను కలహించక, వారి దారికి పడక నీవు తప్పించుకొని, మెప్పించుకొని తిరగమని బోధిస్తుంది. కానీ ఈనాటి మన పరిస్థితి, దుర్మార్గుల మధ్యలో మనం చేరుతుంటే మనం కూడా దుర్మార్గులం అయిపోతున్నాం. మన సద్గుణములను, మన సద్భావములను, సత్ప్రవర్తనను ఒక్క క్షణంలో మనం కోల్పోతున్నాం. కనుకనే ఇలాంటి పరిస్థితులకు మనం గురి కాకుండా ఉండే నిమిత్తమై మన జిహ్వను మొట్టమొదట అరికట్టుకోమని బోధిస్తూ వచ్చింది. నేను అనేక పర్యాయాలు పిల్లలకు చెప్తుంటాను, నాయన అధికంగా మాట్లాడకండి. ఎందుకంటే వారికి అర్థమయ్యే రీతి లోపల మనలో ఉండినటువంటి దివ్యశక్తి, ఆత్మశక్తి అనేక విధములుగా కూడా వ్యక్తమైపోతుంటాయి. అధిక మాటల చేత మనకు జ్ఞాపక శక్తి క్షీణిస్తుండాలి, బలహీనత, నరముల యొక్క బలహీనత ఏర్పడుతుండాలి. అది త్వరలోపలనే వృద్ధాప్యం కూడాను వస్తుండాలి. అంతేకాకుండా ఒక చెడ్డ పేరు కూడాను గురి అయిపోతున్నాం. इसीलिए यह जिह्वा मानव को कई उपदेश देती है। वह उपदेश देती है कि वत्स, तुम कितने ही दुष्टों के मध्य क्यों न रहो, परंतु उनसे लड़े झगड़े बिना बचते हुए प्रशंसित होते चले जाओ। परंतु आज की स्थिति अलग है। दुष्टों के मध्य पहुंचे तो हम भी दुष्ट बनते जा रहे हैं। एक क्षण में अपने सद्गुणों, सद्भावनाओं और सद्व्यवहार से छूटते जा रहे हैं। अतः ऐसी स्थिति से प्रभावित न होने के लिए जिह्वा को वश में रखने का उपदेश गीता देती है। इसीलिए मैं बच्चों को अनेक बार समझाते हुए बताता रहता हूं, वत्स, अधिक बातें मत करो, क्योंकि इससे हमारी आत्मशक्ति, दिव्य शक्ति विनष्ट हो जाएंगी, स्मरण शक्ति कमजोर पड़ जाएगी, नसों की दुर्बलता आ जाएगी, बहुत जल्दी बुढ़ापा भी आ जाएगा। इतना ही नहीं, बदनाम भी होना पड़ेगा। ఒక చిన్న ఉదాహరణ, ఒక రేడియో ఉంటుండాలి. ఈ రేడియో లోపల ఏదో ఒక న్యూస్ ను మనం స్టార్ట్ చేసి పెట్టాము. భక్తి గీతములు పాడుతూ ఉండాలి. అది ఒక గంట సేపు ఈ రేడియోను మనం ఉపయోగించడం చేత కరెంటు ఎన్ని యూనిట్లు ఖర్చు అవుతుండాలి, ఖర్చు అవుతుందా లేదా? అదే రీతిగానే మన దేహం ఒక రేడియో వంటిది, మన బుద్ధి స్విచ్ వంటిది, మన మనసు అనేటువంటి ఆలోచనలతో కూడినటువంటి పాటల వంటిది. ఈ పాటలు మాటలతో బయటపడుతున్నాయి. ఈ పాటల చేత, మాటల చేత
మనలో ఉన్నటువంటి ఆత్మశక్తి అధికంగా వ్యర్థమైపోతుంది. మానవుడు ఈనాడు తెల్లవారి మొదలు రాత్రి నిద్రించేంత వరకు కూడాను ఏ మాటలు లేకపోతే తనలో తానైనా మాట్లాడుకుంటూ ఉంటాడు. ఈ రేడియోను వాల్యూమ్ తక్కువ చేశాడు కానీ ఆన్లోనే ఉంటుండాలి, మాట్లాడుతున్నాడు. కనుక మనలో ఉన్నటువంటి ఎనర్జీ ఖర్చు అవుతూనే పోతుండాలి. అసలు వృద్ధాప్యం రావడానికి ఇదే మూల కారణం. మాటలు మాటలు మాటలు. మానవుని యొక్క దివ్యత్వమైనటువంటిది మౌనమనేటువంటి శక్తితో అభివృద్ధి పరచుకోవాలి కానీ మాటల చేత క్షీణింపు చేసుకోరాదు. एक छोटा सा उदाहरण, एक रेडियो है, हमने उसे चालू किया, वह भक्ति गीत गा रहा है। 1 घंटा उसका उपयोग करने पर बिजली के कितने यूनिट खर्च होंगे? खर्च हो रहा है कि नहीं? इसी प्रकार हमारी देह एक रेडियो के समान है, हमारी बुद्धि स्विच के समान है, विचारों से युक्त मन गीत के समान है। ये गीत बातों के माध्यम द्वारा व्यक्त हो रहे हैं। इन गीतों से, बातों से हमारी आत्मशक्ति अधिकतर व्यर्थ होती जा रही है। आज मानव प्रातः जागने से लेकर रात को सोने तक बातें करने को कोई न हो तो अपने आप में ही बतियाता रहता है। वॉल्यूम तो कम किया है परंतु रेडियो चालू है, बातें करता ही रहा है, एनर्जी खर्च होती ही रही है। बुढ़ापा आने का प्रमुख कारण यही है, बातें बातें और बातें। मानव को मौन के सहारे अपनी दिव्यता को बढ़ाना चाहिए, बातों से क्षीण नहीं करना चाहिए। అధికంగా మాట్లాడుతూ రావడం చేత ఆకలి కూడా అధికమవుతుంది. ఆకలి అధికమైనప్పుడు మరింత ఆహారం భుజిస్తాడు. ఆహారం అధికమయ్యే కొద్దీ ఇంకా వీడి యందు ఉన్నటువంటి భావాలు అధికమైపోతుంటాయి. ఈ ఇంద్రియంను నిగ్రహించుకోవడానికి సాధ్యం కాదు. ఇంకా బాగా చక్కని కుగ్గళ్ళు పెట్టి పెంచినటువంటి గుర్రాన్ని ఊరికే ఒక దగ్గర కట్టి వేస్తే అది మదమెక్కి అన్ని విధములు కూడా దుర్మార్గంలో ప్రవేశిస్తుంది. గుగ్గళ్ళు పెట్టి పోషించినటువంటి గుర్రానికి కసరత్తు కూడా ఇవ్వాలి. అప్పుడే దానికి ఆరోగ్యము, దానికి అహంకారం క్షీణించడము జరుగుతుంది. చదువుకునేటువంటి వారు కేవలం ఊరికే భుజించి కూర్చోవటం చేత మరింత మదము, అహంకారము అధికమవుతుంది. దీనికి సమాజ సేవను అందించి నిత్యకర్మల యందు ఒక దృఢ నిశ్చయమైనటువంటి యొక్క మార్గమును అనుభవింపచేసే నిమిత్తమై సాధన అని ఏర్పరుస్తూ వచ్చారు. యువకులు దృఢ నిశ్చయులై ఉండాలి. ఏదో గాలికి అటు ఇటు ఆడేటువంటి యొక్క దీపం వలె ఉంటుండకూడదు. ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి చేయించుకోవాలి. बातें अधिक करते रहने से भूख बढ़ जाती है, भूख के बढ़ने से अधिक खाना पड़ता है, खाने के बढ़ने से इसकी भावनाएं भी बढ़ जाती हैं। तब इंद्रियों को वश में करना संभव नहीं हो पाता है। अच्छी तरह से चारा देकर पाले गए घोड़े को एक जगह पर बांध देने पर वह मदमा कर दुष्ट मार्ग में प्रवेश कर जाता है। इसलिए चारा देकर पाले गए घोड़े को व्यायाम दिलाना भी आवश्यक है। ऐसा करने पर ही वह स्वस्थ रहेगा और उसका अहंकार कम होगा। युवा लोगों के खाकर ऐसे ही बैठे रहने पर उनमें मद और अहंकार बढ़ जाएंगे। इसीलिए समाज सेवा को साधना के रूप में नियत किया गया। युवाओं को दृढ़ संकल्प वाला होना चाहिए। उन्हें हवा में फड़फड़ाने वाले दीपक के जैसा नहीं होना चाहिए। उन्हें आत्मविश्वास बढ़ाना चाहिए। ఒక చిన్న ఉదాహరణ, ఒక చిన్న పిట్ట లేత కొమ్మ పైన వాలుతుంది. ఆ కొమ్మ అటు ఇటు ఆడుతుంది. ఆడినంత మాత్రమున ఈ చిన్న పచ్చిపుడను ఏమాత్రము అదలదు, బెదరదు. కారణం ఏమిటి? తాను తన రెక్కలపైన ఆధారపడి ఉంది కానీ కొమ్మలపైన ఆధారపడలేదు. కానీ ఈనాటి మానవుడు చిన్న సంసారం అనేటువంటి కొమ్మ పైన వాలినప్పటికీ ఏ చిన్న కష్టమో, ఏ బాధనో, ఏ దుఃఖమో వచ్చినప్పటికీ అది ఓగేటప్పటికీ వీడు కూడాను బాధపడిపోతున్నాడు, వీడు కూడాను దానికి గురి అయిపోతున్నాడు. పచ్చికి ఉండినటువంటి ఆత్మవిశ్వాసం కూడాను మనిషికి లేకపోతుండాలి. దీనికి కారణం ఏమిటి? ఇది అమితాహారం, తామసిక ఆహారం, రాక్షసిక భావం మానవుని యొక్క స్వభావం కనిపించడం లేదు. एक छोटा सा उदाहरण, एक छोटा सा पंछी एक पतली टहनी पर बैठता है। वह टहनी इधर उधर हिलने लगती है। हिलने मात्र से वह पंछी बिल्कुल नहीं डरता है। कारण क्या है?
वह पंछी अपने पंखों पर आधारित है, न कि टहनी पर। परंतु आज का मानव छोटे से परिवार रूपी टहनी पर बैठा तो है, परंतु कोई छोटा सा कष्ट या बाधा या दुख के आते ही विचलित होता जा रहा है। एक छोटे से पक्षी में जो विश्वास है, वह भी आज के मानव में नहीं है। इसका मुख्य कारण क्या है? यही अधिक आहार है, यही तामसिक आहार है, राक्षसी भावनाएं हैं। मानवीय स्वभाव कहीं नहीं दिखाई पड़ रहा है। కొంతమంది అనుకుంటారు, నేను మానవుడై పుట్టినప్పుడు పక్షులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి, మృగములు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి, అలాంటప్పుడు మానవుడు ఎందుకు స్వేచ్ఛగా సంచరించరాదు అని ప్రశ్నిస్తారు ఈనాటి యువకులు. నిజమే, నీవు కూడా స్వేచ్ఛను అనుసరించు. కానీ పక్షులు ఏ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి? పక్షి యొక్క స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి. మృగము యొక్క స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి. నీవు కూడా మానవుడు కాబట్టి మానవ స్వేచ్ఛను అనుభవించు, రాక్షస స్వేచ్ఛను అనుభవించరాదు. మానవుడని చెప్పుకుంటూ రాక్షస సేవను అనుభవించుకోవటం, రాక్షస స్వేచ్ఛను అనుభవించుకోవటం ఇది విరుద్ధమైనటువంటి. నీవు మానవుడిగా సంచరించు. మానవుడిగా సంచరించే సమయంలో మానవత్వాన్ని పెంచుకో. మానవత్వం అనేటువంటి త్యాగము, నీతి, నిజాయితీ, కంపాషన్, కరుణ, ప్రేమ, అహింస ఇలాంటి భావములతో మానవత్వాన్ని పెంచుకోవాలి. आज के कुछ युवा यह प्रश्न करते हैं कि पक्षी स्वेच्छा से विचरण कर रहे हैं, जानवर स्वेच्छा से विचर रहे हैं, ऐसे में मानव क्यों स्वेच्छा से विचर नहीं सकता है? सच है, तुम भी स्वेच्छा का अनुसरण करो, परंतु पक्षी कैसी स्वेच्छा का अनुभव कर रहे हैं? वे पक्षी स्वेच्छा का अनुभव कर रहे हैं, जानवर जानवरों की स्वेच्छा का अनुभव कर रहे हैं। तुम मानव हो, अतः मानव स्वेच्छा का अनुभव करो, राक्षस स्वेच्छा का अनुभव नहीं कर सकते हो। स्वयं को मानव कहते हुए राक्षस स्वेच्छा का अनुभव करना स्वभाव के विपरीत है। मानव जैसा व्यवहार करो, स्वयं में मानवता को बढ़ाओ। त्याग, नैतिकता, ईमानदारी, दया, करुणा, प्रेम और अहिंसा जैसे गुणों के साथ मानवता को बढ़ाना चाहिए। కనుక మానవునికి రానటువంటి యొక్క లేనటువంటి గుణములను మనము కోపము, అసూయ, త్యాగము లేకుండా ఒక విధమైనటువంటి స్వార్థము ఇలాంటి దీంతో మనం పెరుగుకోవటం చేత మనం ఒక విధమైనటువంటి మృగ లక్షణాలను పెంచుకునేటువంటి వారం అవుతాం. మానవునికి ఎందు ముఖ్యంగా అహంకారము, స్వార్థము, అసూయ ఈ మూడు గుణములు చాలా దుర్మార్గమైనటువంటి గుణములు అభివృద్ధి అవుతున్నాయి. ఈ మూడింటిని మనం అదుపులో పెట్టుకోవాలనుకున్నప్పుడు ఆహారమును, వాక్కును మనం అదుపులో పెట్టుకోవాలి. ఇదే యోగమునకు సింహద్వారమైనటువంటి యొక్క జిహ్వ. కనుక ఈ జిహ్వను ఆహారం చేతను, మాటల చేతను పవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టుకోవటము ఇది ప్రధానమైనటువంటి సాధనగా బోధిస్తూ వచ్చింది భక్తి మార్గం. అందులో ఈ కలియుగమునందు నామస్మరణ చేయటం చేత ఈ నాలుక యొక్క పవిత్రత మరింత అభివృద్ధి అవుతుంది. జిహ్వను సార్థకం గావించుకోవాలంటే హరినామ కీర్తనలు చేస్తూ రావాలి. హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలవు నాస్త్యేవ 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 గతిరన్యట అని ఈ నామస్మరణ కంటే అధికమైనటువంటి మార్గం కానీ అధికమైన సాధన కానీ మరొకటి లేదు. కనుక మాటల చేత వ్యర్థం గావించుకునే దానికంటే పాటల చేత సార్థకం గావించుకోమని గీత బోధిస్తూ వచ్చింది. मानव में क्रोध, जलन, स्वार्थ जैसे गुण नहीं होने चाहिए। ये जानवरों के गुण हैं। मानव में निहित अहंकार, स्वार्थ, जलन ये तीन बड़े दुष्ट गुण हैं। इन तीनों को वश में रखना है तो हमें आहार और वाक इनको वश में रखना है। योग के लिए सिंह द्वार जिह्वा ही है, अतः आहार और वाक के द्वारा इस जिह्वा को वश में रखते हुए पवित्र मार्ग में इसका उपयोग करना प्रधान साधना है, जिसके बारे में भक्ति मार्ग विशेषतः उपदेश देता आया है। इस कलयुग में नाम स्मरण से जिह्वा की पवित्रता और भी बढ़ेगी। जिह्वा को सार्थक करना है तो हरिनाम संकीर्तन करते रहना चाहिए।
हरेर नाम एव केवलम, कलौ नास्त्येव नास्तेव नास्तेव गतिरन्यथा। नाम स्मरण से बढ़कर कोई दूसरा मार्ग या कोई अन्य बड़ी साधना नहीं है। अतः गीता का उपदेश है कि बातों से जीवन को व्यर्थ करने के बदले गीतों से जीवन को सार्थक करना चाहिए। अभी आप सुन रहे थे अवतार वाणी। आज आपने भगवान बाबा द्वारा सन 1984 में श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग सुना। इसी के साथ हमारे साईं प्रेमवाणी कार्यक्रम के इस प्रसारण को हम यहीं विराम देते हैं। आशा है हमारा आज का कार्यक्रम आपको पसंद आया होगा। अपने सुझावों को हम तक जरूर भेजें। हमारा व्हाट्सएप नंबर है 9393258258 93 258 258। हिंदी भाषा में हमारी ये सभी प्रस्तुतियाँ YouTube पर भी उपलब्ध हैं। इन्हें वहाँ देखने या सुनने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और कमेंट बॉक्स में अपने सुझाव देना न भूलें। हे स्वामी, आप दिव्य पिता हैं, हम आपके अंश। हम में गूंजें गीता के स्वर, स्वार्थ मोह न हमें बांधे कभी। हम करुणा सागर की बन जाएं लहर। ये प्रार्थना आपके श्री चरणों में अर्पित करते हुए और ये प्रसारण आपको समर्पित करते हुए अब वाणी को विराम देते हैं। धन्यवाद। सप्रेम साईं राम।